కాదు, వీళ్ళ భాగవతం ఎట్లా ఉంటుందంటే, మరి ఎక్కడి నుంచి వస్తే మళ్ళా వీళ్ళకి, వీళ్ళంతేనన్నా కాయకష్టం చేసి తెచ్చిన కాయకష్టం లేదు, ఏం లేదు, జనం సొమ్మే. ఇక్కడ అపోలో ఆసుపత్రి ఉంది, అపోలో బంజారాయిల్స్. అపోలో బంజారాయిల్స్ ఆసుపత్రి ఉంది. దీన్ని స్థాపించింది సి ప్రతాప్ రెడ్డి. సి ప్రతాప్ రెడ్డి మరి చెన్నారెడ్డి గారికి చుట్టం. ఈయన మరి చెన్నారెడ్డి గారికి చుట్టము, ప్లస్ ఏ మాధవరెడ్డి జడ్జి ఉంది కదా, కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా, అక్కడి నుంచి ఇలా బంధుత్వం ఉంది. ముఖ్యమంత్రి ఎవరున్నారు? చెన్నారెడ్డి, చుట్టమే కదా. 30 ఎకరాలు, 30 ఎకరాల భూమి ఏడాది బంజారాయిల్స్లో అపోలో హాస్పిటల్కి ఇచ్చిండు. 30 ఎకరాల గవర్నమెంట్ భూమి, అది గవర్నమెంట్ భూమి. దానికి GOMS నెంబర్ 517 రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైంది 26/3/1981లో. మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి ఆయన కాలంలోనే ప్రారంభించి GO నెంబర్, ఆ తర్వాత అంజయ్య కూడా కొంతకాలం పాటు హెల్ప్ చేసిండు. GOMS నెంబర్ 517 26 తారీఖు 3వ నెల 1981లో 1981లో ఈ జీవో ఇచ్చి 30 ఎకరాల భూమిని అప్పనంగా ప్రతాప్ రెడ్డికి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత మరి ఇచ్చిన పుణ్యానికి కాదు కదా, పైసలు కొన్నారు. ఎంత లీజు? అడ్డికి పావు షేర్, అంత ₹2 ముచ్చట ఇది, అంతే, ఎకరానికి లీజు. ఇట్లా ఇక్కడ మరి దీంట్లో ఇదే జీవోలో కొన్ని కండిషన్స్ కూడా పెట్టిరు. ఏమని? అపోలో ఆసుపత్రిలో పేదవాళ్లకు 15% బెడ్లు ఫ్రీగా, ఉచితంగా, ఫ్రీగా వైద్యం చేస్తాం, ఉంచాలి. ఫ్రీ వైద్యం, ఫ్రీ ట్రీట్మెంట్. 15% బెడ్లు, మొత్తం 100% బెడ్లు ఉంటే అందులో 15% బెడ్లను ఫ్రీగా పేదవాళ్లకు ఇయ్యాలని ఆ జీవోలో పెట్టిరు. ఉందా చూడిపోరి మీరు, ఎవరికన్నా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారేమో. అసలు ఇది ఉన్న సంగతి కూడా ఎవరికి బయటికి రానియలేదు. ఇది ఒకటి ఉన్నదన్న సంగతి కూడా బయటికి రానియలే. ఇక వీళ్ళకు 30 ఎకరాల భూమి అర్బన్ సీలింగ్ ల్యాండ్లో పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎగ్జంప్షన్ ఇచ్చిరు. ఇంకా దానికి ఎగ్జంప్షన్ ఏమిచ్చిరు? అర్బన్ ల్యాండ్ సీలింగ్, ULC 1976 యాక్ట్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చి మరి ఈయనకు 30 ఎకరాల భూమి అపోలో ఆసుపత్రికి ఇస్తే 15% బెడ్లు పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. అందులో దాదాపుగా ₹1 కూడా పేద రోగుల దగ్గర వసూలు చేయకూడదు అనేది నిబంధన. ఫ్రీ వైద్యం అపోలో ఆసుపత్రిలో, బంజారాయిల్స్ అపోలో ఆసుపత్రిలో 15% ఫ్రీ వైద్యం ఇవ్వాలి. ఇస్తుర్రా? ఇప్పుడు ఒక్కని కానీ ఇయ్యారు. చూడరు మీరు, ఒక్కని కూడా ఇయ్యరాడు. 30 ఏళ్ళ సంధి ఈ జీవో కాపీని దాచిపెట్టి అసలు హాస్పిటల్ వాళ్ళ దాని లెక్క అది ఏది ప్రభుత్వం దగ్గర ల్యాండ్ తీసుకొని పేదోళ్ళకి సేవ చేయాల్సినటువంటి హాస్పిటల్ వీళ్ళు ఏం చేశారంటే అపోలో హాస్పిటల్ ఉంచాలి, కానీ అది ఉంచలే. అది ఉంచకుండా ఇంకొకటి మొత్తం అపోలో హాస్పిటల్ అంటే పేదల కోసం సేవ చేస్తా, పేదల బతుకులు మారుస్తా అని ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు తీసుకొని 2023లో 2023లోనే అపోలో హాస్పిటల్స్ ఎంత దందా చేసినాయి అంటే 18,249 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఏడాది. 2023లోనే 18,249 కోట్ల రూపాయల దందా చేసింది పేదోడు సొమ్ములన్నితోటి. ఇది అపోలో హాస్పిటల్.
ఇక 15% ఇది మనకు తెలియదు కదా, కథం అడిగేటోడే లేడు. ఇంకా విషయం ఏంటంటే ఇదే అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటిది. వీళ్ళని అడగరా, పబ్లిక్ నడి చెప్తారు 15% ఇస్తారు. తెలుసా మీకు 15% ఉందన్న విషయం తెలుసా? 15% పేదలకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి అపోలో హాస్పిటల్లో అన్న విషయం. అపోలో హాస్పిటల్లో ఫ్రీ వైద్యం ఉంటుందని, ఫ్రీ వైద్యం ఉంటుందని మీకు తెలుసా భాయ్ సాబ్? ఒక్కసారి తెలిస్తే తెలుసా అని. ఖమ్మం అంకురా హాస్పిటల్కి పోయి నా 6 నెలల బిడ్డకి జ్వరం వచ్చిపోతే సంపి చేతిలో పెట్టిరు అన్నయ్య అని చెప్పన్నాడు. నేను కూడా బాధితున్నాయి. మీకు ఎవరికన్నా తెలుసా? అపోలో హాస్పిటల్లో, బంజారాహిల్స్ అపోలో హాస్పిటల్లో 15% బెడ్లను ఫ్రీగా పేదవాళ్ళకి ట్రీట్మెంట్ చేసడం కోసం జీవో ఉందన్న విషయం మీకు తెలుసా? తెలియదన్న ఇప్పటి వరకు. అలాగా గవర్నమెంట్ భూమి ట్రీట్మెంట్ అక్కడ, ఆ భూమి గవర్నమెంట్ అని కూడా తెలియదు చాలా మంది. అది గవర్నమెంట్ భూమి అని కూడా మీకు తెలియదు అనుకుంటా, చాలా మందికి తెలియదు. వరంగల్ రోహిణి హాస్పిటల్ రెడ్డి తెలియదు. ఇది తెలియనియరు మీకు. ఎందుకు తెలియనియరు? పాలకులు వాళ్ళే కాబట్టి తెలియనియరు. ఆడ బోర్డు పెట్టాలి ఏమని, ఇందులో ఈ ఆసుపత్రికి ఇచ్చినటువంటి భూమి 30 ఎకరాలు, ఇది ప్రజల సొమ్ము కాబట్టి ఈ హాస్పిటల్లో మేము 15% బెడ్లను పేదవాళ్ళ కోసం రిజర్వ్ చేస్తున్నామని పెట్టాలి. అది 30 ఏళ్ళ నుంచి పెట్టలే. ఈడనే కాదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఎవరికి తెలియదు అని చెప్తాను. ఎవరికి తెలియదు. జీఓఎంఎస్ నెంబర్ ఈ చెప్పురు వాళ్ళకి ఎవరికన్నా పోతే. జీఓఎంఎస్ నెంబర్ 517 26 తారీఖు 3వ నెల 1981లో ఇచ్చినటువంటి జీవోలో ఇదంతా ఉంది. 54 ఏళ్ల కింద ఇచ్చారు. ఇది 54 కాదు, 44 ఏళ్ల కింద. 44 ఏళ్ల కింద అప్పటి నుంచి జీవోలు ఇచ్చిరు. మరి ఇప్పుడు ఈ జీవో ప్రకారం ఈ జీవో కాపీ ఏదైనా ఈ దవాఖానది అని చెప్పని అడుగురి. ఇంకా విషయం ఏంటంటే, ఇంకా ఇన్డెప్త్కి పోతే ఈ ఒక్క ఏడాదిలో చేసినటువంటి బిజినెస్, ఇదే అపోలో హాస్పిటల్ పేదవాళ్లకు సేవ చేస్తామనేటువంటి ముచ్చట మీద దందా ఎట్లుందో చూడ్రి. 2010 సంవత్సరంలో 2010లో 1500 కోట్ల బిజినెస్ చేసింది. 2020లో 10,539 కోట్ల బిజినెస్. ఇట్లా 2021లో 13,892 కోట్లు, 2022లో 15,730 కోట్లు, 2023లో 18,249 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. మొత్తం ఈ అపోలో హాస్పిటల్ కేవలం 4 సంవత్సరాల్లో 2020 నుంచి 24 ఆర్థిక సంవత్సరం నాటికి 59,000 కోట్ల బిజినెస్ చేసింది. 59,000 కోట్ల బిజినెస్ అపోలో హాస్పిటల్స్. ఇక్కడ మనం ఇంకొక విషయం చూడొచ్చు. వీళ్ళకి ఏం చేసిరంటే, అమ్మో ఇంత చక్కదనమైనటువంటి ఆసుపత్రి ఢిల్లీలో కూడా ఉండాలి కదా అని ఢిల్లీకి ప్రపోజల్ పెట్టారు. ఢిల్లీకి ప్రపోజల్ పెడితే ఇదే హాస్పిటల్స్కు ఆడ దాదాపు 15 ఎకరాలు, ఢిల్లీలో 15 ఎకరాలు ఇచ్చిరు. 15 ఎకరాలు ఇచ్చి ఢిల్లీ ప్రభుత్వం 38 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇంకా చూసుకో, ఇక 15 ఎకరాలు పైసలు ఇచ్చా 38 కోట్లు రూపాయలు, 38 కోట్లు ఇచ్చి ఒక కండిషన్ పెట్టింది. ఏమని? ఢిల్లీలో దాదాపు 33% 1/3 అన్నట్టు 33% పడకలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అంటే పేదవాళ్ళకు, అంటే పడకలు పేదవాళ్ళకు బెడ్లు ఇవ్వాలి, ఫ్రీ పేదవాళ్ళకు రిజర్వ్ చేయాలని చెప్పింది. దీన్ని కూడా వయలేట్ చేశారు. దీన్ని వయలేట్ చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ ఢిల్లీ అపోలో కార్డు వచ్చితే ఇక్కడున్న కొండా విశ్వేశ్వరరెడ్డి పోయి బీజేపీలో పడ్డాడు. అక్కడ వచ్చితే ఇక్కడ పోయి పడ్డాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారిది అనుకో,
ఈ అపోలో హాస్పిటల్ ఇదంతా. ఇట్లా ఈ రకంగా వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం రాజకీయాలు ఎట్లా మారిపోతూ ఉంటాయో చూడొచ్చు. ఇక్కడ ఢిల్లీలో నిబంధనలు ఉల్లంఘించారు, ఇక్కడ తెలంగాణలో 15% బెడ్లు ఇవ్వాలి ఫ్రీగా అంటే దాన్ని ఉల్లంఘించారు. మరి ఈ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి భూమి గుంజుకో అన్నా వద్దా? ఇప్పుడు ప్రభుత్వ భూమి నిబంధనలు ఉల్లంఘించినటువంటి ఈ హాస్పిటల్ ఇచ్చిన భూములను గుంజుకోవాలి. మళ్ళా వ్యూస్ తక్కువ చూపిస్తుంది, లైక్ తక్కువ చూపిస్తుంది, ఏదో పెడుతుంది. సరే, ఈ విషయాన్ని జర ఎక్కువ మందికి చేరవేసే ప్రయత్నం చేయండి భాయ్ సాబ్. దయచేసి లైక్ చేసి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసేలా చూడండి. అసలు అపోలో హాస్పిటల్ 15% బెడ్లు ఫ్రీగా పేదోళ్ళకి రిజర్వ్ చేసి పెట్టాలనేటువంటి మాట మన ప్రజలకే తెలియకపోయింది. ఇంతమంది తెలియదు అంటే ఏమున్నది, ఇప్పుడు తెలుసు అంటే ఒక తక్కువ కూడా 100% అపోలో హాస్పిటల్కి ఇచ్చిన 30 ఎకరాల భూమిని ప్రభుత్వం వాపస్ తీసుకోవాలా. ఇప్పుడు తీసుకోకపోతే రేపు బీసీల ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా వాపస్ తీసుకుంటుంది.